కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ 1లో కేబినెట్ భేటీ జరగనుంది. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. మండలిలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ని ప్రవేశపెడతారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 3 లక్షల కోట్ల వరకు రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా బడ్జెట్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్లో 6 గ్యారంటీల అమలుకు ప్రాధాన్యత లభించనుంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగానికి రేవంత్ రెడ్డి సర్కారు భారీగా నిధులు కేటాయించనుంది. గొప్పలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని రేవంత్ రెడ్డి సర్కార్ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాలకు మేలు చేకూరేలా బడ్జెట్ ఉంటుందని అధికార పార్టీ చెబుతుంది. ఇక ప్రతిపక్ష నేత కేసీఆర్ నేడు సభకి హాజరు కానున్నారు. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇక కాంగ్రెస్ ప్రవేశపెట్టబోయే మొదటి బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 6 గ్యారంటీలకు ప్రధానంగా వీరు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మధు మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. ఈ మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి ఈ మంత్రివర్గం ఆమోద ముద్ర వేస్తుంది. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది 3 నెలలకు పెడతారా 4 నెలలకు పెడతారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అట్లాగే ఈ మంత్రివర్గ సమావేశంలో మెయిన్ గా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీల్లో 2 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతుంది. దాంట్లో 500లకు గ్యాస్ సిలిండర్ ఇవ్వటం కానీ, అట్లాగే 200 యూనిట్లకు ఫ్రీ పవర్, గృహ అవసరాలకు సంబంధించి ఫ్రీ పవర్ ఇవ్వటం కానీ, ఈ 2 గ్యారంటీలకి నిధులకు సంబంధించిన కేటాయింపులు కానీ, అట్లాగే దీనికి సంబంధించిన విధి విధానాలు ఇవాళ మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు. ఓవరాల్ గా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి ఆమోద ముద్ర వేయటం, అట్లాగే ఈ గ్యారంటీలకు 2 గ్యారంటీలకు సంబంధించి మంత్రివర్గం ఆమోద ముద్ర వేస్తుంది. దీంతో పాటు బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇవాళ సభకు హాజరవుతారన్న సమాచారం ఉంది. ఆయన మధ్యాహ్నం ఈ 12 గంటలకు ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమయంలో ఆయన సభకు హాజరవుతారని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఆయన మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ప్రతిపక్ష నేతగా ఎల్పీ ఎమ్మెల్యేలు కేసీఆర్ ని ఎన్నుకున్నారు. కేసీఆర్ ఓడిపోయిన అసెంబ్లీలో ఓటమి తర్వాత మొదటిసారిగా ప్రతిపక్ష నేతగా హాజరు కాబోతున్నట్లుగా సమాచారం ఉంది. దీంతో పాటు రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశం ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనంతరం ఈ గ్యారంటీలకు సంబంధించిన స్కీమ్ గానీ, అట్లాగే మేడిగడ్డ మీద ఇప్పటికే విజిలెన్స్ మధ్యంతర నివేదిక ఇచ్చింది. దాని మీద సోమవారం శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఆ శ్వేతపత్రం పైన కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఓవరాల్ గా మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలిసారిగా ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టేందుకు సిద్ధపడుతుంది. మధు, థ్యాంక్ యూ.